ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఈరోజు ఏ భారమైతే మోస్తున్నారో ఆ భారాన్ని ఆయన మీద మోపితే ఆయన ఆదుకుంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఈ లోకంలో ఎవరు కూడా మిమ్మల్ని ఆదుకునేవారు ఉండరు. మీ కష్టాల్లో, మీ సమస్యల్లో మిమ్మల్ని అందరూ విడిచిపెట్టవచ్చు, కానీ ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. మనకు తోడుగా ఉండే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు, మనల్ని కరుణించే దేవుడు. ఈరోజు దేవుడు ఏ భారమైతే మీరు మోస్తున్నారో ఆ భారం నుంచి విడుదల కలుగు చేస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ప్రయాసతో ఎటువంటి భారాన్ని మోస్తున్నారో ఆయన యొద్దకు వెళ్ళి ఆయనను విశ్వాసంతో వేడుకుంటే చాలు, ఆ భారం నుంచి దేవుడు విడుదల కలుగు చేసి మీకు విశ్రాంతిని కలుగు చేస్తాడు. కనుక ఈరోజు ఏ భారంతో ఉన్నారో ఆ భారాన్ని దేవుని మీద మోపి ఆయన కలుగు చేసే ఆ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ప్రతి భారము నుండి దేవుడు విడుదల కలుగు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఇక ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు ఎటువంటి భారంతో ఉన్నారో, అది అనారోగ్య భారం కావచ్చు, అప్పుల భారం కావచ్చు, సమస్యల భారం కావచ్చు దేవా, ఆ భారాలన్నిటి నుండి విడుదల కలుగు చేసి దేవా వారిని ఆదుకుంటానని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లోనికి సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవెనతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.